శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 24వ తేదీ నుంచి ఆగస్టు 30వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఎలాంటి మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు చదువుకోవాలో, సకల దేవతా స్వరూపమైన ఆవుకి ఎలాంటి ఆహారం తినిపించాలో, ఈ వారం మొత్తం కూడా 12 రాశుల వాళ్ళకి వార ఫలితం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 5వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి సంతానానికి సంబంధించిన కొన్ని సమస్యలు ఉంటాయి. సంతానం చెప్పిన మాట వినకపోవటం, లేదా సంతానానికి సంబంధించిన ఉద్యోగ వ్యవహారాలు, సంతానానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలు, ఇలా సంతానపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొనే అవకాశం మేషరాశి వాళ్ళకు ఉంటుంది. అలాగే మేషరాశి వాళ్ళు పనిచేసే చోట కూడా ఉద్యోగంలో కొన్ని ఒత్తిళ్ళు, కొన్ని చికాకులు ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇది అనుకూలమే. మేషరాశి విద్యార్థులకు చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి, క్లాసులో ఫస్ట్గా ఉంటారు, జ్ఞాపక శక్తి బాగుంటుంది, విద్యారంగంలో మంచి సక్సెస్ సాధిస్తారు. అలాగే ఇంటర్వ్యూలకు వెళితే సక్సెస్ అవుతారు. ఉన్న జాబులో టెన్షన్స్ ఉన్నా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేస్తారు, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జాబ్ చేంజ్కి మాత్రం బలం ఉంది. బిజినెస్ కూడా బాగుంటుంది. వ్యాపారంలో ఆశించిన స్థాయిలో లాభాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 6వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ వారం అంతా కుజుడు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి శత్రు బాధలు తొలగిపోతాయి. పైకి కనిపించే శత్రువులు, కనిపించని శత్రువులు, రహస్య శత్రువులు, వాళ్ళందరూ కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంటారు. పెద్ద ఇబ్బందులు కలిగింపజేయరు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి కూడా బయటపడగలుగుతారు. అప్పులు ఉంటే అప్పులన్నీ తొందరగా తీర్చేయగలుగుతారు. ఈ వారంలో అప్పుల సమస్యల నుంచి బయటపడగలుగుతారు. బ్యాంక్ నుంచి రావాల్సిన లోన్లు వస్తాయి. రియల్ ఎస్టేట్ బాగుంటుంది. సోదరుల వల్ల కూడా మంచి ప్రయోజనాలు కనిపిస్తాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 4వ స్థానంలో అనుకూలంగానే ఉన్నాడు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నవాళ్ళు మంచి ప్రాపర్టీస్ కొనుక్కునే యోగం ఉంది. సంగీత, నాట్య రంగాల్లో ఉన్నవాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకుంటారు. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు కనిపిస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా అనుకూలంగా ఉంటుంది. మేషరాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రవిగ్రహం ఒక్కటే అనుకూలంగా లేదు. కాబట్టి రవి బలం పెరగాలంటే నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. రోజు సూర్యాష్టకం కానీ ఆదిత్య హృదయం కానీ చదవటం లేదా వింటం చేయాలి. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఈ పరిహారాలు చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. చిన్న చిన్న వ్యతిరేక ఫలితాలు, సంతాన సంబంధమైన సమస్యలు ఉన్నా అవన్నీ తొలగింపజేసుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు ఈ వారం 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు, యోగించట్లేదు. ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు ఆలస్యం అవుతాయి. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీకు కొంచెం వ్యతిరేకంగా ఉంటారు. తండ్రి వైపు బంధువుల వల్ల కూడా కొన్ని సమస్యలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. బుధుడు ఈ వారం మొత్తం 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి వృషభ రాశి విద్యార్థులకు కొద్దిగా కష్టంగా ఉంటుంది. హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కొత్త జాబ్ రావటం కష్టంగా ఉంటుంది. బిజినెస్లో కూడా కొంత అప్ అండ్ డౌన్స్, ఫ్లక్చుయేషన్స్ అనేవి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి రియల్ ఎస్టేటు ఇలాంటి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. అలాగే ప్రాపర్టీ కొనాలన్నా అమ్మాలన్నా డిలే అవుతూ ఉంటుంది. బ్యాంక్ లోన్ శాంక్షన్ కావటం కొద్దిగా ఆలస్యం అవుతూ ఉంటుంది. సోదరులతో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. సంతానంలో ప్రత్యేకంగా మగపిల్లలు ఉంటే వాళ్ళ వల్ల సమస్యలు వస్తాయి. వాళ్ళతో దూకుడుగా మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలగటం ఇలాంటివి ఈ వారం కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 3వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. దీనివల్ల అక్క చెల్లెళ్లతో ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. వృషభ రాశి వాళ్ళు అక్క చెల్లెళ్లతో జాగ్రత్తగా మాట్లాడాలి. వాళ్ళతో గొడవలు రాకుండా జాగ్రత్తగా వ్యవహరించుకోవాలి. కళారంగంలో సాధారణ ఫలితాలే కనిపిస్తున్నాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు కూడా బాలేవు. గ్రహాలు ఎక్కువ శాతం బాలేనప్పుడు ఉగ్రదేవతలను పూజిస్తే కనుక గ్రహాలు అనుకూలంగా మారుతాయి. కాబట్టి దుర్గా, కాళి, చండి, మహిషాసురమర్ధిని, కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఇలా ఉగ్రదేవతలను పూజించడం ద్వారా అనుకూల ఫలితాలు వస్తాయి. ఉగ్రదేవతల ఆలయ దర్శనం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. కాబట్టి
కాలభైరవ అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ, దుర్గా కవచం కానీ ఏదైనా రోజు వినే ప్రయత్నం చేయండి. ప్రతిరోజు కూడా అన్ని సమస్యలు అధిగమించటానికి ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయై నమః ఈ 2 మంత్రాలు 21 సార్లు చదువుకోండి. గోమాతకు నవధాన్యాల ఆహారంగా తినిపించండి. బ్రాహ్మణుడికి కూడా నవధాన్యాలు దానం ఇవ్వండి. దానివల్ల వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. తండ్రి వైపు ఆస్తుల కోసం ప్రయత్నిస్తే ఆ ఆస్తులు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే పిత్రార్జిత ఆస్తి పాస్తులు సంక్రమించడానికి ఈ వారం బలం ఎక్కువగా ఉంది. ఆరోగ్యం చాలా చక్కగా ఉంటుంది. అనారోగ్యాలు తొలగిపోతాయి. పాలిటిక్స్లో చక్రం తిప్పగలుగుతారు. అగ్రికల్చర్ ఫీల్డ్ బాగుంటుంది. అలాగే బుధుడు ఈ వారం 2వ స్థానంలో బాగున్నాడు. మిథున రాశి విద్యార్థులకి ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అయ్యే అవకాశం, క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశం మిథున రాశి వాళ్ళకు ఉంటుంది. నిరుద్యోగులకు చాలా బాగుంది. వ్యాపారం అనుకూలంగా ఉంది. ఊహించిన దానికంటే ఎక్కువగా వ్యాపారంలో లాభాలు పొందగలుగుతారు. అలాగే కుజుడు 4వ స్థానంలో ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొన్నా అమ్మినా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. ఒకవేళ ప్రాపర్టీ కొనాలంటే డాక్యుమెంట్స్ జాగ్రత్తగా వెరిఫికేషన్ చేసుకొని కొనుక్కోవటం మంచిది. సోదరులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అలాగే శుక్రుడు 2వ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి వాక్ చాతుర్యంతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. మీ మాటలతో ముఖ్యమైన పనులన్నీ కూడా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. సంగీతము, నాట్యము ఇలాంటి రంగాల్లో కూడా కొత్త కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ బిజినెస్లన్నీ కూడా చాలా అద్భుతమైన లాభాలను కలిగింపజేస్తాయి. మిథున రాశికి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. ఒక్క కుజుడు బాలేడు. అర్ధాష్టమ కుజ దోషం ఉంది. దానివల్ల ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా ఇబ్బందులు, రియల్ ఎస్టేట్లో ఇబ్బందులు ఉంటాయి. సోదరులతో గొడవలు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఉండాలంటే కుజుడికి అధిష్టాన దైవాలైన సుబ్రహ్మణ్య స్వామిని కానీ, నరసింహస్వామిని కానీ దర్శించుకోండి. ప్రతిరోజు ఓం సాం శరవణ భవ అనే మంత్రం కానీ, ఓం నమో నారసింహాయ అనే మంత్రం కానీ 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య అష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ ప్రతిరోజు వినండి. దానివల్ల వారం మొత్తం ఇంకా అద్భుతంగా ఉంటుంది. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వటం ద్వారా మిథున రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశికి ఈ వారం సూర్యుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడటం వల్ల బాస్తో గొడవలయ్యే అవకాశం, కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడటం వల్ల గొడవలయ్యే అవకాశం ఇలాంటివి ఉంటాయి. దానివల్ల మీకు వర్క్లోడ్ పెరగటం, అలాగే కష్టానికి తగిన రికగ్నైజేషన్ లేకపోవటం ఇలాంటివి జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాట అదుపులో ఉంచుకోవటం ఆఫీసులో చాలా అవసరం. తండ్రి వైపు బంధువులతో కూడా మాట్లాడేటప్పుడు మాటను అదుపులో పెట్టుకుని మాట్లాడండి. లేకపోతే వాళ్ళతో గొడవలు అవుతాయి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కూడా 1కి 10 సార్లు ఆలోచించి మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే బుధుడు 1వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కర్కాటక రాశి విద్యార్థులు బాగా కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి. లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూలకు వెళితే కొత్త జాబ్ రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. బిజినెస్ కూడా ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అలాగే కుజుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఇది చాలా అనుకూలం. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ బాగా సపోర్టివ్గా ఉంటారు. బ్రదర్స్ హెల్ప్ వల్ల ఎక్సలెంట్ ప్రాపర్టీస్ కొనుక్కునే అవకాశం ఉంది. కర్కాటక రాశి వాళ్ళు బ్రదర్స్, సోదరుల యొక్క సహాయ సహకారాల వల్ల మంచి ప్రాపర్టీస్ కొనుక్కోగలుగుతారు. లేదా ప్రాపర్టీని మంచి రేటుకి అమ్ముకోగలుగుతారు. రియల్ ఎస్టేట్లో మంచి డీల్స్ ఓకే అవుతాయి. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్స్ శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 3వ ఇంట్లో కుజుడి సంచారం వల్ల కర్కాటక రాశి వాళ్ళు పొందగలుగుతారు. అలాగే శుక్రుడు జన్మంలో యోగిస్తున్నాడు. వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవితాన్ని ఆనందమయంగా గలుపుతారు. బ్రహ్మాండమైన రుచికరమైన భోజనాన్ని స్వీకరిస్తారు. లేడీస్ సపోర్ట్ బాగా ఉంటుంది. కర్కాటక రాశి పురుషులకు కానీ స్త్రీలకు కానీ ఇతర లేడీస్ సపోర్ట్ వల్ల ముఖ్యమైన పనులన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకుంటారు. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. అంటే ఈ వారం కర్కాటక రాశి వాళ్ళకి కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాలేవు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలు బాగుండాలంటే ఈ 2 గ్రహాలకు అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి
ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం రోజు వీలైనన్ని సార్లు చదువుకోండి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ ప్రతిరోజు వినండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు గోమాతకు ఆహారంగా తినిపించండి. 1.25 కేజీ గోధుమలు, 1.25 కేజీ పెసలు పంతులు గారికి దానం ఇవ్వండి. అప్పుడు రవి బుధుల బలం పెరిగి కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈ వారం రవి జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది. కంటికి సంబంధించిన సమస్యలు కానీ గుండెకి సంబంధించిన సమస్యలు కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. లేదా ఏ ఇతర కారణాల వల్ల అయినా సరే సింహరాశి వాళ్ళ హెల్త్ డిస్టర్బ్ అయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. టైంకి తినటం, టైంకి నిద్రపోవటం, ఎక్సర్సైజులు చేసుకోవటం ఇలాంటివి చేయటం మంచిది. ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తండ్రితో గొడవలయ్యే అవకాశం ఉంది కాబట్టి తండ్రితో మాట్లాడేటప్పుడు గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే సింహరాశి విద్యార్థులు ఎంత చదివినా ఎగ్జామ్లో గుర్తురాక ఎగ్జామ్ సరిగ్గా రాయలేరు. ఎంత బాగా చదివినా జ్ఞాపక శక్తి తక్కువైపోయి పరీక్షల్లో రాయలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే ఇంటర్వ్యూకి ఎంత బాగా ప్రిపేర్ అయినా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలో పర్ఫామ్ చేయలేరు. ఎన్ని తెలివితేటలు ఉన్నా వ్యాపారంలో సరుకు అమ్మేటప్పుడు ఆ తెలివితేటలు చూపించలేకపోతారు. బుధుడు వ్యయంలో ఉన్నాడు కాబట్టి ఈ ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడు 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నారు. అంటే ముక్కు మీద కోపం వల్ల చాలా సమస్యలు వస్తాయి. ఆ కోపాన్ని కంట్రోల్లో పెట్టుకునే ప్రయత్నం చేయాలి. శుక్రుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. డబ్బు ఖర్చు ఉంటుంది. మనీ ఎక్స్పెండిచర్ వల్ల కొన్ని చికాకులు ఉంటాయి. లైఫ్ పార్ట్నర్తో గొడవలయ్యే అవకాశం ఉంది. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కళారంగంలో కూడా అంత గొప్ప అవకాశాలు ఏం కనిపించవు. అంటే సింహరాశి వాళ్ళకి రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలు కూడా ఈ వారం బాలేవు. ఎక్కువ గ్రహాలు బాలేవు కాబట్టి ఉగ్రదేవతలను దర్శించుకోవాలి. లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, పంచముఖ ఆంజనేయ స్వామి ఇలా ఉగ్రదేవతలను దర్శనం చేసుకోవాలి. గ్రామ దేవతలను దర్శనం చేసుకున్న ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. ప్రతిరోజు కూడా దుర్గా కవచము, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం, కాలభైరవాష్టకం వీటిలో ఏదైనా వింటే మంచిది. అలాగే రోజు ఓం నమో నారసింహాయ, దుమ్ దుర్గాయే నమః, ఓం అష్టభైరవాయ నమః ఈ మంత్రాలు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. గోమాతకు నవధాన్యాలు నానబెట్టి ఆహారంగా తినిపించండి. పంతులు గారికి నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇలా చేస్తే సింహరాశి వాళ్ళకి ఈ 4 గ్రహాలు కూడా అనుకూలంగా మారి వ్యతిరేక ఫలితాలు తగ్గిపోతాయి. వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి రవి 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అజ్ఞాత శత్రువులు ఆఫీసులో ఉంటారు. అజ్ఞాత శత్రువులు పనిచేసే చోటు ఉంటారు. అలాంటి వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మీ వెనక వెన్నుపోటు పొడిచే వాళ్ళ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఆఫీసుల్లో ఉండటం మంచిది. రాజకీయాల్లో కూడా వెన్నుపోటు పొడిచేవాళ్ళు పెరుగుతారు. తండ్రి వైపు బంధువుల్లో కూడా పైకి నవ్వుతూ వెనకాల గోతులు తీసేవాళ్ళు ఉంటారు. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. బుధుడు 11వ ఇంట్లో బాగున్నాడు. అంటే కన్యారాశి విద్యార్థులకు బాగుంటుంది. ఎడ్యుకేషన్లో మంచి ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. ఉన్న జాబ్లోనే పాలిటిక్స్ ఉంటాయి. కొత్త జాబ్కి వెళ్ళొచ్చు. జాబ్ చేంజ్ కోసం ట్రై చేసుకోవచ్చు. అక్కడ ఇంటర్వ్యూలో బాగా పర్ఫామ్ చేసి మంచి ప్యాకేజ్ వచ్చే అవకాశం ఉంది. బిజినెస్ కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలే కన్యారాశి వాళ్ళకు వస్తాయి. కుజుడు జన్మంలో ఈ వారం వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఒక్కొక్కసారి ముక్కు మీద కోపం వల్ల సమస్యలు వస్తూ ఉంటాయి. హై బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. దాన్ని కంట్రోల్లో ఉంచుకోవాలి. కోపాన్ని అదుపులో పెట్టుకుంటే చాలా వరకు వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. బ్రదర్స్తో కానీ సిస్టర్స్తో కానీ జాగ్రత్తగా మాట్లాడండి. శుక్రుడు 11వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా కన్యారాశి వాళ్ళకు ఉంది. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో బ్రహ్మాండమైనటువంటి పేరు సంపాదించే యోగం ఉంది. కొత్త అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, కాస్మెటిక్ వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. లేడీస్ సపోర్ట్ వల్ల కన్యారాశి స్త్రీలు కానీ పురుషులు కానీ ఈ వారం గొప్ప గొప్ప కార్యక్రమాలన్నీ చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. కాబట్టి కన్యారాశి వాళ్ళకి ఈ వారం శుక్రుడు బాగున్నాడు, బుధుడు బాగున్నాడు. రవి బాలేడు, కుజుడు బాలేడు. రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం కానీ సూర్యాష్టకం కానీ రోజు వినాలి. సూర్యుడికి సంబంధించిన ఓం సవిత్రే నమః అనే మంత్రం రోజు చదువుకోవాలి. వీలైనన్ని సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దీనివల్ల రవి బలం పెరుగుతుంది. అదేవిధంగా కుజుడి బలం పెరగాలంటే, జన్మంలో కుజుడిచ్చే కోపం పోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయాలి.
లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాన్ని వినాలి. ఓం నమో నారసింహాయ రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్రవస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దానివల్ల కుజుడి బలాన్ని పెంచుకోవచ్చు. ఇలా రవి కుజుడు ఈ 2 గ్రహాల బలం పెంచుకున్నట్లయితే ఈ గ్రహాల వ్యతిరేకత తొలగిపోతుంది. కన్యారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉండి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. రవి ప్రీతి కోసం గోధుమలు, కుజుడి ప్రీతి కోసం కందులు నానబెట్టి బెల్లంతో కలిపి గోమాతకు తినిపించాలి. కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు పంతులు గారికి దానం ఇచ్చినా కూడా రవి కుజుల బలాన్ని పెంపొందింపజేసుకొని కన్యారాశి వాళ్ళు ఈ వారం మొత్తం యోగదాయకమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 11వ స్థానంలో అనుకూలిస్తున్నాడు. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి, లేదా మంచి హోదా స్టేటస్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మీకు మంచి గుర్తింపు ఆఫీసులో ఉంటుంది. కొలీగ్స్ కానీ బాస్ కానీ మీకు అనుకూలంగా ఉంటారు. ఆఫీసులో కానీ రాజకీయాల్లో కానీ ఈ వారం బ్రహ్మాండంగా తులారాశి వాళ్ళు చక్రం తిప్పగలుగుతారు. అలాగే తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తులు మీ వైపు అందిపుచ్చుకోవటానికి చేసే ప్రయత్నాలు కూడా అనుకూలిస్తాయి. బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే తులారాశి విద్యార్థులు కష్టపడితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వటం కష్టం. ఉన్న జాబులో తిరుగులేదు. ఉన్న జాబులో ఉండటం ఈ వారం మంచిది. బిజినెస్లో కూడా అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంత గొప్ప లాభాలు కనిపించవు. కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. శత్రువులు పెరుగుతారు, వెన్నుపోటుదారులు పెరుగుతారు, మీ వెనక గోతులు తీసేవాళ్ళు పెరుగుతారు, ఖర్చులు విపరీతంగా పెరుగుతాయి. వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. శత్రువుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వ్యయ కుజ దోషం ఉన్నప్పుడు శత్రువులు పెరుగుతారు, ఖర్చులు పెరుగుతాయి. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శుక్రుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే బ్యూటీ రిలేటెడ్ బిజినెస్ల్లో పెద్ద లాభాలు ఉండవు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు, కాస్మెటిక్ వ్యాపారాలు వాటిల్లో అంత గొప్ప లాభాలు ఉండవు. సినిమా, టీవీ రంగాలు, సంగీత నాట్య రంగాలు, కళారంగంలో కూడా అంత గొప్ప అవకాశాలు రావటం కష్టంగా ఉంటుంది. ఈ రంగాల్లో డబ్బు రావటం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది. అంటే తులారాశి వాళ్ళకి ఈ వారం రవి బాగున్నాడు, కానీ బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేసుకోవాలి. సంకటనాశక గణేష స్తోత్రం రోజు వినాలి. గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే వ్యయ కుజదోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం పింగళాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడు కూడా బాలేడు కాబట్టి శ్రీమాత్రే నమః రోజు వీలైనన్ని సార్లు చదువుకోవాలి. లలితా సహస్రనామం చాంటింగ్ వినాలి. లలితా అమ్మవారి టెంపుల్లో ధ్వజస్తంభం దగ్గర దీపం పెట్టాలి. అలాగే నానబెట్టిన అలసందలు అంటే బొబ్బర్లు ఆవుకు పెట్టడం, కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా శుక్రుడి బలం పెరుగుతుంది. అంటే బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలకి ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి రవి 10వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తే సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. గవర్నమెంట్ జాబ్ పరంగా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తే సక్సెస్ అవుతారు. ఆఫీసులో ప్రమోషన్ వచ్చే యోగం ఉంది. కావలసిన చోటుకి మంచి ఇంక్రిమెంట్తో కూడిన ట్రాన్స్ఫర్ వచ్చే యోగం ఉంది. తండ్రి వైపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. పిత్రార్జిత ఆస్తుల కోసం కూడా ప్రయత్నించడానికి బలం ఉంది. బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేయాలి, అప్పుడే ర్యాంకులు వస్తాయి, లేకపోతే త్రుటిలో ర్యాంకులు తప్పిపోతాయి. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే లాస్ట్ మూమెంట్లో ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయలేరు. ఉన్న జాబ్లో ఎక్సలెంట్గా ఉంటుంది. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేయాలని ట్రై చేసినా లాస్ట్ మూమెంట్లో కస్టమర్ సాటిస్ఫాక్షన్ లేక బిజినెస్ డల్గా ఉంటుంది. అలాగే కుజుడు 11వ ఇంట్లో బాగున్నాడు. 11వ ఇంట్లో కుజుడు ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీ కొనటానికి బలం ఉంది. తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనుక్కునే యోగం ఉంది. గృహము, స్థలము, పొలము, అపార్ట్మెంట్ ఏదైనా సరే కొనుక్కునే యోగం ఉంది. అమ్మినా కూడా మంచి రేటుకు అమ్ముకుంటారు. రియల్ ఎస్టేట్లో మంచి జాక్పాట్ తగిలే అవకాశం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా కుజుడు లాభస్థానంలో ఉండటం వల్ల ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే వృశ్చిక రాశి శుక్రుడు 9వ ఇంట్లో యోగిస్తున్నాడు కాబట్టి ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. అన్ఎక్స్పెక్టెడ్గా మనీ కలిసి వస్తుంది.
లేడీస్ సపోర్ట్ కూడా అన్ఎక్స్పెక్టెడ్గా వృశ్చిక రాశి పురుషులకు కానీ వృశ్చిక రాశి స్త్రీలకు కానీ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో సంగీత నాట్య రంగాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఒక్కసారిగా ఆకస్మికంగా సర్ప్రైజింగ్గా స్టార్ అయిపోతారు. మంచి లాభాలు వస్తాయి, మంచి అవకాశాలు వస్తాయి. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ కూడా బాగుంటుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ లాంటి వ్యాపారాల్లో కూడా మంచి లాభాలు పొందుతారు. శుక్రుడు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, రవి బాగున్నాడు. ఒక్క బుధుడే వృశ్చిక రాశికి బాలేడు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయాలి. గణపతికి సంబంధించిన గం క్షిప్రప్రసాదనాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. గం క్షిప్రప్రసాదనాయ నమః. గణేష పంచరత్న స్తోత్రం కానీ సంకటనాశక గణేష స్తోత్రం కానీ వినే ప్రయత్నం చేయండి. నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కనుక బుధుడి బలం పెరుగుతుంది. వృశ్చిక రాశికి ఈ వారం మొత్తం ఇంకా అద్భుతమైన ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 9వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో అదృష్టం వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతుంది. మీ కష్టం రికగ్నైజ్ చేసినట్టే చేసి వదిలేస్తారు. వేరే వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావటం, వేరే వాళ్ళకి ప్రమోషన్ రావటం, వేరే వాళ్ళకి హోదా అనేది పెరగటం, ఇవన్నీ జరిగే అవకాశాలు ఈ వారం ధనుసు రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అలాంటప్పుడు సహనంతో వ్యవహరించండి. మీ పని మీరు చేసుకుని వెళ్ళే ప్రయత్నం చేయండి. అలాగే రాజకీయాల్లో కూడా కొన్ని ఒడిదుడుకులు ఉంటాయి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ బుధ దోషం ఉంది. అష్టమ బుధ దోషం ఉన్నప్పుడు విద్యార్థులు ఎంత కష్టపడి చదివినా సరే ఎగ్జామ్స్లో వేరే క్వశ్చన్స్ రావటం వల్ల సరిగ్గా రాయలేకపోతారు. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే కూడా ఇంటర్వ్యూలో సరిగ్గా పర్ఫామ్ చేయలేక ఇబ్బంది పడతారు. బిజినెస్లో కూడా ఎంత బాగా బిజినెస్ చేసినా లాభాలు కనిపించవు. అష్టమ బుధ దోషం ఉంది కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో ఈ వారం ఒడిదుడుకులు కనిపిస్తూ ఉంటాయి. అలాగే కుజుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఫుడ్ బిజినెస్ చేసే వాళ్ళకు కూడా అంత బాగోదు. హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఇలాంటి బిజినెస్లు చేసే వాళ్ళకు కూడా 10th హౌస్లో కుజుడి వల్ల నష్టాలే కనిపిస్తే పెద్ద లాభాలు ఈ వారం కనిపించవు. అలాగే శుక్రుడు 8వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు 8వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఇది అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని ఇస్తుంది. 8వ ఇంట్లో శుక్రుడి వల్ల ధనుసు రాశి వాళ్ళకి సినిమా టీవీ రంగాల్లో బాగా కలిసి వస్తుంది. సంగీత నాట్య రంగాల్లో ఎక్సలెంట్గా కలిసి వస్తుంది. అలాగే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ బాగుంటుంది. కళారంగంలో మంచి పేరు, డబ్బు సంపాదించగలుగుతారు. ఇవన్నీ కూడా 8వ ఇంట్లో శుక్రుడి వల్ల పొందే ప్రయోజనాలు. కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి శుక్రుడు బాగున్నాడు కానీ ఈ వారం రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు బాలేవు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు ఆలయ దర్శనం చేయాలి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి ఇలా విష్ణు ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు కూడా విష్ణు పంజర స్తోత్రాన్ని వినాలి. ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం వీలైనన్ని సార్లు మనసులో స్మరించుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు తినిపించడం, కేజింబావు గోధుమలు, కేజింబావు పెసలు పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా రవి, బుధుల బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య అష్టకం వినాలి. ప్రతిరోజు ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం ద్వారా కుజుడి బలం పెరుగుతుంది. ఇలా రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ధనుసు రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి వేళకు ఆహారం తీసుకోవటం, సరైన సమయానికి నిద్రపోవటం, ఎక్సర్సైజులు చేయటం ఇలా క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని అలవాటు చేసుకోవాలి. అష్టమ రవి దోషం ఉంది కాబట్టి ఆఫీసులో కూడా ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ తక్కువగానే ఉంటుంది. సహనంతో ఎదురు చూడాలి. తండ్రి వైపు బంధువులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే మకర రాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేసినా కూడా మంచి ర్యాంకులు రావటం కొంచెం కష్టమే. అలాగే కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అవ్వడం కష్టంగానే ఉంటుంది. బిజినెస్లో కూడా ఫ్లక్చుయేషన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఈ వారం కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనటం, అమ్మటం లాంటివి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ప్రాపర్టీ కొంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ జాగ్రత్తగా చూసుకోవాలి. లాస్ట్ మూమెంట్లో ప్రాపర్టీ బెనిఫిట్స్ మిస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో కూడా మంచి డీలు లాస్ట్ మూమెంట్లో మిస్ అయ్యే అవకాశం ఉంది.
బ్రదర్స్తో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. 9వ ఇంట్లో కుజుడు వ్యతిరేకంగా ఉన్నాడు కాబట్టి ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే శుక్రుడు 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. కొత్త పరిచయాల వల్ల వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. అలాగే 7వ ఇంట్లో శుక్రుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు కాబట్టి పెళ్లి కావలసిన వాళ్ళకి సంబంధాలు చేతి వరకే వచ్చి జారిపోయే సూచనలు కూడా ఉన్నాయి. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో అవకాశాలు అందిపుచ్చుకోవటానికి కూడా బలం అనేది తక్కువగానే ఉంది. శుక్రుడి బలం లేదు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్, కాస్మెటిక్స్ ఇలాంటి వాటిల్లో కూడా పెద్ద లాభాలు కనిపించట్లేదు. అంటే మకర రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఎక్కువ గ్రహాలకు బలం లేనప్పుడు ఉగ్రదేవతలను పూజించాలి. లక్ష్మీ నరసింహస్వామి, కాలభైరవుడు, దుర్గాదేవి, పంచముఖ ఆంజనేయ స్వామి, ఉగ్రదేవతల ఆలయ దర్శనం చేయాలి. దుర్గా కవచం కానీ, హనుమద్ ద్వాదశనామ స్తోత్రం కానీ, కాలభైరవాష్టకం కానీ, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం కానీ వింటే మంచిది. ఓం అష్టభైరవాయ నమః, దుమ్ దుర్గాయే నమః, హం హనుమతే నమః, ఓం నమో నారసింహాయ ఇవి ఎల్లవేళలా మనసులో స్మరించుకుంటూ ఉన్నట్లయితే గ్రహాలు ఇచ్చే వ్యతిరేక ఫలితాలన్నీ తొలగిపోతాయి. అలాగే మకర రాశి వాళ్ళు ఈ వారం బ్రాహ్మణుడికి నవధాన్యాలు దానం ఇచ్చినట్లయితే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే నవధాన్యాలు నానబెట్టి గోమాతకు ఆహారంగా తినిపించడం ద్వారా కూడా గ్రహాల ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడవచ్చు. కాబట్టి మకర రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలు యోగించాలంటే ఉగ్రదేవతలను దర్శనం చేసుకోండి, నవధాన్యాలు ఆవుకు తినిపించండి, నవధాన్యాలు బ్రాహ్మణులకు దానం ఇవ్వండి. అప్పుడు వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో ఏ పని చేసినా ఇండివిజువల్గా చేయండి. కంబైన్డ్గా చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. పాలిటిక్స్లో అయినా సరే మీరు ఇండిపెండెంట్గా మీ పనులు చేసుకోండి. తండ్రి తరపు ఆస్తుల పరంగా అయినా మీ పనులు మీరు చేసుకునే ప్రయత్నం చేయండి. అలాగే ఈ వారం బుధుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కుంభరాశి వాళ్ళకు బుధుడు బాగున్నాడు కాబట్టి కుంభరాశి విద్యార్థులకు ఈ వారం చాలా బాగుంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంకులు సాధించగలుగుతారు. ఉన్న జాబులో టెన్షన్స్ ఉన్న కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వస్తుంది. బిజినెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి లాభాలు కనిపిస్తాయి. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని జర్నీ చేయాలి. అష్టమ కుజ దోషం ఉంది కాబట్టి చిన్న చిన్న ప్రమాదాలు, వాహన ప్రమాదాలు జరిగే సూచనలు ఉన్నాయి కాబట్టి కొంచెం అప్రమత్తంగా ఉండాలి. రియల్ ఎస్టేట్లో కూడా సాధారణంగానే ఉంటుంది. ప్రాపర్టీస్ కొనటం కానీ, అమ్మటం కానీ ఇలాంటివి చేయాలన్నా కూడా బలం అనేటటువంటిది తక్కువగానే ఉంది. ఎందుకంటే అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు బ్రదర్స్తో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మెయిన్గా అష్టమ కుజ దోషం అనేది జర్నీస్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. కుంభరాశి వాళ్ళు జర్నీస్లో చాలా కేర్ఫుల్గా ఉండాలి. దెబ్బలు తగిలే అవకాశాలు ఉన్నాయి. అలాగే శుక్రుడు 6వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. మనీ ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వైఫ్తో కూడా చిన్న చిన్న గొడవలు అయ్యే అవకాశాలు ఉంటాయి. కుంభరాశి ఆడవాళ్ళైతే గైనిక్ ప్రాబ్లమ్స్ వచ్చే సూచనలు ఉన్నాయి. కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఒక్క బుధుడే బాగున్నాడు. బుధుడు బాగుండటం వల్ల విద్యారంగము, ఇంటర్వ్యూలకు వెళితే కనుక కొత్త జాబ్ రావటము, బిజినెస్ వీటిల్లో మాత్రం లాభాలు కనిపిస్తాయి. రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాలు యోగించాలంటే రవి బలం పెరగటానికి ఆదిత్య హృదయం వినండి. ప్రతిరోజు ఓం సవిత్రే నమః వీలైనన్ని సార్లు స్మరించుకోండి. అలాగే కుజుడి బలం పెరగాలంటే, అష్టమ కుజదోషం తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయండి. ఓం నమో నారసింహాయ ఎల్లవేళలా మనసులో స్మరించుకోండి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వింటూ ఉండండి. అదేవిధంగా శుక్రుడి బలం పెరగాలంటే ఓం శ్రీ రాజమాతంగ్యై నమః అనే మంత్రం వీలైనన్ని సార్లు స్మరించుకోండి. రాజరాజేశ్వరి అష్టకాన్ని ప్రతిరోజు వినే ప్రయత్నం చేయండి. అలాగే సకల దేవతా స్వరూపమైన గోమాతకు నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన కందులు, నానబెట్టిన బొబ్బర్లు ఆహారంగా తినిపించండి. అలాగే బ్రాహ్మణుడికి కేజింబావు గోధుమలు, కేజింబావు కందులు, కేజింబావు అలసందలు అంటే బొబ్బర్లు దానం ఇవ్వండి. ఇలా చేస్తే రవి, కుజుడు, శుక్రుడు ఈ 3 గ్రహాల బలం పెరుగుతుంది. అప్పుడు కుంభరాశి వాళ్ళకు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తండ్రి వైపు ఆస్తులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తండ్రి తరపు బంధువుల వల్ల ప్రయోజనాలు ఉంటాయి. రాజకీయాల్లో బాగుంటుంది. అగ్రికల్చర్లో బాగుంటుంది. ఆఫీసులో మీకు హోదా, గౌరవం పెరుగుతాయి. బుధుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. కాబట్టి ప్రధానంగా మీనరాశి వాళ్ళు విద్యార్థులు ఎక్కువ ఫోకస్ పెట్టి చదివితేనే ర్యాంకులు వస్తాయి.
బిజినెస్లో కొంత ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, అంత గొప్పగా బిజినెస్ ఉండదు. ఉన్న జాబ్లో ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉన్నా కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టంగానే ఉంటుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు జాబ్ మారకుండా ఉన్న జాబ్లో కంటిన్యూ అవ్వటం మంచిది. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. సప్తమ కుజ దోషం ఉంది. భార్యాభర్తల మధ్య గొడవలు అయ్యే అవకాశం ఉంది. లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి. అలాగే పెళ్ళిళ్ళు కావాల్సిన వాళ్ళకైతే పెళ్ళి బాగా డిలే అయ్యే అవకాశం ఉంది. సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి వివాహ దాంపత్య సమస్యలు మీనరాశి వాళ్ళకు ఉంటాయి. అలాగే శుక్రుడు 5వ ఇంట్లో అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీ పిల్లల వల్ల మంచి ఫలితాలు వస్తాయి. మీనరాశి వాళ్ళకి సంతానం గురించిన శుభవార్త వినే అవకాశం ఉంది. అంటే సంతానం చదువులో కానీ ఉద్యోగంలో కానీ బాగా సక్సెస్ అవ్వటం వల్ల ఆ శుభవార్త విని ఆనందపడే యోగం మీనరాశి వాళ్ళకి ఈ వారం ఉంది. అలాగే టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో, కాస్మెటిక్ వ్యాపారాల్లో కూడా లాభాలు పొందే యోగం ఉంది. సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాల్లో కొత్త అవకాశాలు వచ్చే యోగం కూడా కనిపిస్తోంది. కాబట్టి మీనరాశి వాళ్ళకి ప్రధానంగా రవి బలం బాగుంది, శుక్రుడి బలం బాగుంది. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాల బలం లేదు. బుధుడి బలం పెరగాలంటే గణపతి ఆలయ దర్శనం చేయండి. రోజు సంకటనాశక గణేష స్తోత్రం వినండి. వక్రతుండాయ హుం అనే షడక్షర మంత్రాన్ని రోజు వీలైనన్ని సార్లు స్మరించుకోండి. గణపతిని గరిక, ఎర్ర పుష్పాలతో పూజించడం, కొబ్బరి నూనె దీపం పెట్టడం చేయండి. అలాగే నానబెట్టిన పెసలు గోమాతకు తినిపించడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్లో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని రోజు వినే ప్రయత్నం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం గుహాయ నమః అనే మంత్రాన్ని, అలాగే ఓం స్కందాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇలా బుధుడికి, కుజుడికి సంబంధించినటువంటి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి, అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం వారఫలం కార్యక్రమంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి వార ఫలితాలు. ఈ వారం మొత్తం విశేషంగా యోగించాలని, ద్వాదశ రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవాలని పరమేశ్వరుణ్ణి, కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుణ్ణి, అమ్మవారిని, వినాయకుడిని, సుబ్రహ్మణ్య స్వామిని, ముక్కోటి దేవతలను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి వారం మీ వారఫలం తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.